హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నానంటే, జ్ఞానేంద్రియాల ద్వారా కూడా మనం డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు, మంచిగా డబ్బునైతే వృద్ధి చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు ఒక 2 మాటల్లో ఇక్కడ డిస్కస్ చేస్తామండి. ముందుగా డబ్బుని మీ దగ్గర ఎంత ఉంటే ఆ డబ్బుని తీసుకోండి, దాన్ని స్పర్శించండి, మీ స్కిన్కి టచ్ అయ్యే మరి ఫీల్ అవ్వండి. ఒకటి. ఇక కన్నుల విషయానికి వస్తే మనసారా వాటిని చూడండి. ఎన్ని నంబర్లు కలిగి ఉంది ఆ నోటు, ఎన్ని దగ్గర ప్రింట్ అయి ఉంది పేరు, ఎన్ని రూపాయల నోటు అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయి ఉంది, ఎన్ని నంబర్లు ఉన్నాయి, ఏ ఇయర్లో దాన్ని ప్రింట్ చేసినారు, వెనకాల ముందర దానికల రంగు ఏంటి. ఇప్పుడు ఒక్కో నోటుకి ఒక్కో రంగు అయితే ఉంటుంది కదా, వాటిని అన్నిటినీ క్లారిటీగా చూడండి, కన్నులతో నింపుకోండి. మీ దగ్గర ఉన్న డబ్బుని ఎంత ఉంటే అంత, దాని అంతా జోడించి కూడా చూడొచ్చు, స్పర్శించి చూడొచ్చు. మనసారా చూస్తూ ఆ అంకెల్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి. కన్నులారా చూసి మంచిగా నింపుకొని వాటిని స్పృశించి స్మరిస్తూ ఉండండి. ఇంత డబ్బు నా దగ్గర కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని డబ్బుకి కృతజ్ఞత చెప్పండి. తరువాత ఇక చెవులారా అంటారా, నేను ఇంతకుముందే ఒక టిప్ని అయితే షేర్ చేశాను. కాయిన్స్ని, ఒక గుప్పెడి కాయిన్లు అయితే తీసుకొని ఈ చేతి నుండి ఈ చేతికి, ఈ చేతి నుండి ఈ చేతికి ఇలా వేస్తూ ఉండండి. ఆ సౌండ్ అయితే లక్ష్మీదేవికి ఇష్టమని మీ చెవులు కూడా ఆ సౌండ్ని నింపుకోవాలి. లేదు మీ వద్ద నోట్లు ఉంటే వాటిని కూడా ఇలా స్ప్రెడ్ ఇలా అంటూ ఉండండి, సౌండ్ వస్తుంది. మీరు డబ్బులు మనం కౌంట్ చేసేటప్పుడు ఇలా అన్నప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది, ఇలా అన్నప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది, అలా కూడా అంటూ ఉండండి. అలా చెవులకి కూడా ఆ డబ్బుని ఆకర్షింప చేయండి. అంటే ఆ విన్నప్పుడు ఆ సౌండ్ని మీరు లైక్ చేసినప్పుడు మీ వద్ద మరింత డబ్బు అనేది రావడం జరుగుతుంది. ఇక ముక్కు విషయానికి వస్తే మీ దగ్గర ఉన్న డబ్బుని స్మెల్ చేయండి. మేడం అది అనేక చేతుల ద్వారా వచ్చి మా దగ్గరకు వచ్చి ఉంటుంది, చెమట స్మెల్ అయితే ఉంటుంది, మేము ఎలా స్మెల్ చేయాలి, ఇవన్నీ కాదండి. మనసారా మీరు స్మెల్ చేయడం చూడండి. డబ్బు స్మెల్ మీరు క్యాచ్ చేయగలుగుతారు. అప్పుడు మీరు మంచిగా డబ్బునైతే అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇక టేస్ట్ విషయానికి వద్దామండి. 5th వన్, లాస్ట్గా 4 అంటే టేస్ట్ విషయానికి వద్దాం. ఇక్కడ డబ్బునైతే తినడం కాదండి, డబ్బుని స్పెండ్ చేసి లక్ష్మీదేవికి ఇష్టమైన దాళింబ అంటే ఇక్కడ దాళింబకాయనైతే తీసుకొని వచ్చి మీరు దానిమ్మ పండుని కొనుక్కొని దాన్ని దేవికి నైవేద్యంగా పెట్టి మీరు దాన్ని ప్రసాదంగా తినండి. శుక్రవారం అయితే ఇలా చేస్తే గనక మీకు మంచిగా డబ్బు అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఉందండి, బియ్యంతో చేసిన పొంగల్నైతే దేవికి నైవేద్యంగా పెట్టండి. ఇది ఎప్పుడైనా చేయొచ్చు మీరు, కాకపోతే ఈ దానిమ్మ పండునైతే మీరు శుక్రవారం పెట్టి మీరు ప్రసాదంగా స్వీకరించినట్టయితే డబ్బు అనేది మీరు మంచిగా అట్రాక్ట్ చేయడం జరుగుతుంది, మంచిగా అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇంకెందుకండి లేటు, మీ దగ్గర ఉన్న డబ్బుని జోడించుకోండి. అవసరమైతే వాటికి కొంచెం పర్ఫ్యూమ్ని యాడ్ చేసుకోండి, అత్తరును వేయండి. మీరు అలాగే స్మెల్ చూడడానికి ఇబ్బంది పడితే స్పర్శించండి, మీ చేతికి తాకిచ్చండి, కనులారా చూడండి, మనసారా దాన్ని హార్ట్ దగ్గరకు తీసుకొని ఒక పప్పు ఇవ్వండి, దానికి థ్యాంక్ యూ చెప్పండి. ఇంత మాత్రం డబ్బు నేను నా వద్ద ఉన్నందుకు థ్యాంక్ యూ అని మనసారా చెప్పడం నేర్చుకోవాలి. పైకి కాకుండా మనసులో